కానీ ఆ ధూళే సుడిగాలిగా మారి తన కంట్లో పడిందంటే తన చూపే శాశ్వతంగా పోతుంది. అది నువ్వు మర్చిపోవద్దు. అమ్మా తల్లి, ఇదంతా చెప్పడం ఈజీ, చెయ్యడమే కష్టం. ఎవరికి కష్టం ఎవరికి నష్టమని పోను పోను నువ్వే చూస్తావుగా. అక్క వాయిస్ మెసేజ్ చేసింది. సత్య, నువ్వు ఈ వాయిస్ మెసేజ్ విన్నాక వెంటనే నాకు కాల్ చేయి. అక్క ఏమైపోయావు సత్య? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎన్ని మెసేజ్లు పెట్టాను, ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? నేను చేయలేదక్క, అదే ఛార్జింగ్ లెక్క ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే రూమ్కొచ్చి ఛార్జింగ్ పెట్టాను. అయితే నువ్వు బీచ్ నుంచి వచ్చేసావా? నేను అక్కడి నుంచి వచ్చేసానక్క, చాలా సేపు అయింది. ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు పంపిన వీడియోలో అభి ఉన్నాడు సత్య. నువ్వు ఆ వీడియో చూడు, అతను లాస్ట్ లో ఉన్నాడు. ఒక నిమిషం అక్క. అక్క, ఎక్కడో చూస్తూ ఆలోచిస్తున్నారు. అతనే అభిరామా? అతనే అభి. అతను దుబాయ్ నుంచి తిరిగొచ్చినట్టున్నాడు. ఇది చెప్పడానికే నీకు చాలా సార్లు ఫోన్ ట్రై చేశాను. అయ్యో దేవుడా, ఇది నాకు తెలియకుండా పోయింది. కరెక్ట్ గా అదే టైంలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి చచ్చిందక్క. ఒక మంచి ఛాన్స్ ని ఇలా మిస్ చేసుకున్నాం కదా సత్య. ఇప్పుడు నాకున్న డౌట్ అలా ఒక్కటే, నేను చనిపోయానని ఆ చాముండేశ్వరి అభి దగ్గర ఏమైనా డ్రామా చేస్తుంది. అది నిజమని నమ్మి తనలా బాధగా బీచ్ లో కూర్చొని ఉండుంటాడు. అక్క, నన్ను క్షమించక్క. ఐఎమ్ వెరీ సారీ. నేను ఎవరి కోసమైతే వైజాగ్కి వచ్చాను, అతను నా పక్కనే ఉన్నా కూడా నాకు తెలియకుండా పోయిందక్క. అంతా నా తలరాత. ఏడవకక్క,